ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు మంచి దేశంలోకి తీసుకొస్తున్నాడు. మీరు తిని సమృద్ధిగా ఉన్నప్పుడు మీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్త పడండి అని చెప్తూ ఈ అధ్యాయం మొత్తం గతంలో ఇశ్రాయేల్ ప్రజలకు ప్రభువు ఎలా పోషించాడో గుర్తు చేస్తుంది. మనుషుడు కేవలం రొట్టె ద్వారా మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా జీవిస్తాడని బోధించడానికి వారికి మన్నాతో ఆహారం ఇచ్చాడు. వారి మందలు పెద్దవిగా పెరిగి ఇల్లు బాగా కట్టుకున్నప్పుడు వారి హృదయాలు గర్విస్తాయని హెచ్చరిస్తూ ఈ దేవుడిని యెహోవాను జ్ఞాపకం ఉంచుకునుము. మన సమృద్ధి కంటే ఆయనతో మన సంబంధం గురించి దేవుడు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. ప్రజలు ఎంత ధనవంతులు అవుతారో దేవుని మర్చిపోయే ధోరణి కూడా అంత పెరుగుతుంది. యేసు ఒక ధనవంతుడైన యువకుని కలుసుకుంటాడు. నిత్య జీవాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలనుకున్నాడు. తను పాటిస్తున్న ఆజ్ఞ లిస్ట్ మొత్తం చెప్తాడు. తను పాటించిన ఆజ్ఞ ఒకటి ఉందని యేసు ప్రభు చెప్తారు. తన ఆస్తినంతా అమ్మి పేదలకిచ్చి తర్వాత ఆయన వెంబడించాలని చెప్పాడు. ఇది ఆ యువకుడి హృదయం ఎక్కడుందో తెలుసుకోవడానికి పరీక్ష. ఆ యువకుడు విచారంగా వెళ్లిపోయాడు. ఎందుకంటే తన వద్ద గొప్ప సంపద ఉంది కాబట్టి.